క్షమించండి, లోకేష్ రాజకీయం నేర్చుకోవాల్సిందే. అసలు రాజకీయం అంటే ఏంటి, అధికారంలో ఉన్నామంటే ఎలా ఉండాలి. లోకేష్ మాత్రం నేల విడిచి సాము చేయాల్సింది మానేసి ఇప్పటికీ డౌన్ టు ది ఎర్త్ పాలిటిక్స్ చేస్తూ ఉండడం చూస్తూ ఉంటే అసలు ఇలా ఎలా రా నాయనా అనిపిస్తుంది. బహుశా నాయుడి క్రమశిక్షణ అనుకుంటా. ఏది ఏమైనా తన తాత దగ్గర నుంచి తన వరకు రాజకీయంగా చక్రం తిప్పే స్థాయిలో ఉన్న రాష్ట్రం పట్ల, సమాజం పట్ల, ప్రజల పట్ల ఇంత బాధ్యతగా, ఇంత గౌరవంగా ఉంటున్నాడు మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. ఈ విషయం చూశాక, ఈ పరిస్థితి విన్నాక ఎంత తేడా ఉంది మా నాయకుడికి ఈ నాయకుడికి అన్న భావన కరుడుగట్టిన వైసీపీ వాళ్లకు కూడా రాకమానదు. అది వాళ్ళు మనుషులయ్యుంటే. మీకు గుర్తుందో లేదో, దైవం విషయంలో, ఆలయాల విషయంలో జగన్ హయాంలో జరిగినంత దాడులు, దౌర్జన్యాలు బహుశా ఎప్పుడూ జరగలేదేమో. అంతర్వేది ఆలయంలో స్వామివారి రథం మంటల్లో కాలిపోయింది. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు దొంగతనమయ్యాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో కొండపై శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేశారు. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవమైన సాక్షాత్తు దేవదేవుడు అయిన తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి ప్రసాదాన్ని కలుషితం చేశారు. ఇలా ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని ఘోరాలు చేసినా ఏనాడు జగన్ కానీ, ఆయన సర్కార్ కానీ కనీసం తప్పు జరిగింది క్షమించండి అన్న మాట పొరపాటును కూడా మాట్లాడలేదు. అయితే ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ సంఘటన వినగానే, ఆ విషయంలో లోకేష్ అనుసరించిన విధానం చూడగానే ఇలాంటి నాయకత్వాన్ని కదా ప్రజలు కోరుకునేది అనిపించింది. అవును, లోకేష్ సారీ చెప్పాడు. తాను చేసిన తప్పుకి కాదు, తనకు తెలియకుండా జరిగిన పొరపాటుకి. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న కాశీనాయన జ్యోతి క్షేత్రంలో శ్రీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో అన్నదాన సత్రం ఉంది. దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నదాన సత్రంలో భోజనం చేసి వెళ్తుంటారు. భక్తులు వచ్చినా రాకపోయినా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే అనాథలకు అక్కడ భోజనం పెడుతుంటారు. దాదాపు 4.5 దశాబ్దాలుగా నిరంతర అన్నదానం చేస్తున్న కాశీనాయన అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేశారు. ఇక విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ వాటిని తక్షణమే నిలిపివేయించి జరిగిన పొరపాటుకు ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పారు. అంతేకాకుండా తన సొంత ఖర్చుతో అక్కడే అన్నదాన సత్రం నిర్మించి ఇస్తానని ట్వీట్ చేశారు. ఏ ప్రభుత్వంలోనైనా చిన్న పెద్ద పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటిని సకాలంలో గుర్తించి సరిచేసుకోవడం, జరిగిన పొరపాటుకి ఇలా బహిరంగంగా ఓ మంత్రి క్షమాపణలు చెప్పడం నిజంగా లోకేష్ హుందాతనాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఏది ఏమైనా తొలిసారి పోటీ చేసి గెలవలేనివాడు అన్న అపవాదును ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి ఈ రోజు రాజకీయాన్ని సరికొత్త స్టైల్లో సాగిస్తూ ప్రజానాయకుడిగా ఎదుగుతున్న ఆయన్ని చూస్తే తెలుగుదేశం పార్టీకి మరో 30 నుంచి 40 ఏళ్లు డోకా లేదు అన్న లెక్క పక్కా అని చెప్పవచ్చు మరి.